ఈ దినం దేవుని జీవవాక్యము 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం అందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందు ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొని ముట్టడి వేశాను. రాజైనటువంటి సన్హెరీబు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞయిస్తాడు. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. నేను అనేక మంది రాజులను హతము చేశాను. నీవు నమ్ముకున్న దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నా నుండి నిన్ను రక్షించలేడని ఇశ్రాయేలుల దేవుణ్ణి దూషణ మాటలు పలుకుతూ ఉత్తరము రాసి పంపిస్తాడు. అప్పుడు రాజైన హిజ్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము అని హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడైన యెహోవా యెషయా ప్రవక్తతో మాట్లాడి హిజ్కియా యొద్దకు ఒక వర్తమానమును పంపిస్తారు. ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కాబట్టి అష్షూరు రాజు ఈ పట్టణంలోనికి రాడు. దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియాతో ఈ వర్తమానమును దేవుడు పంపిస్తారు. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయుండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతని కుమారుని చేత అతను చంపబడెను. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమనగా, రాజైన హిజ్కియా తన రాజ్యముపై శత్రువులు ముట్టడి వేసినప్పుడు తన భుజబలమును, రాజ్యబలమును, సైన్యముల బలమును పై ఆధారపడకుండా దేవుని పాదాల చెంత ఆయన చేరి ప్రార్థించడం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. కుటుంబాలపై, ప్రాంతాలపై, దేశాలపై అపవాది ముట్టడి వేస్తున్నాడు. కుటుంబాలను చెదరగొట్టాలని, దేశాలను పాడు చేయాలని పొంచి చూస్తూ ఉన్నాడు. మనము కూడా మన దేశ రక్షణ కొరకును, అనేక మంది కుటుంబాల రక్షణ కొరకును నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన వైపు ఆధారపడి జీవించినట్లయితే మన ప్రార్థన కూడా దేవుడు తప్పక ఆలకించి మన పక్షముగా దూతను పంపి మనం రక్షించే దేవుడు ఆయన.